హాయ్ అండి. 'గీతిక' సీరీస్‌లోని 15వ భాగాన్ని వినండి. "నన్నెక్కడికి కదలనివ్వరా?" అంది రాధమ్మ. ఇద్దరూ చెరో పక్క కూర్చున్నారు గీతిక, రాజీ. రాధమ్మని గట్టిగా పట్టుకుని, "మా అమ్మమ్మ బంగారం. వీలున్నంత వరకు నీకు పని చెప్పకుండా మేమే చేద్దామని" అంది గీతిక. "నాకు నిన్ను చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తోంది. మా అమ్మమ్మ కూడా నీలానే. కాకపోతే ఒకటి, మా పిన్నికి భయపడుతుంది. నువ్వు నాకు దేవుడిచ్చిన అమ్మమ్మవి. చూస్తూ ఉండు. మేమిద్దరం నిన్ను ఎలా చూసుకుంటామో" అంది రాజీ. "మీ ఇద్దరినీ చూస్తుంటే కవల పిల్లలో అక్కా చెల్లెళ్ళో అన్నట్టున్నార్రా. ఇద్దరూ నా మనవరాళ్లే" అంది మురిపెంగా రాధమ్మ. "సండే రోజు వెళ్దాంలే. ఇక్కడ ఒక మాల్ ఉంది. వెళ్ళి కావలసినవన్నీ అక్కడ తెచ్చుకుందాం. ఇక్కడి నుండి ఏం కావలసినా ఒక ప్రణాళికలా నువ్వు తీసుకుంటావు చూడు, అలా తెచ్చుకుందాం" అంది గీతిక. "ట్యూషన్ ఫీజులు వచ్చిన వెంటనే అన్నీ తెచ్చేసుకుందాం" అంది రాజీ. "చాలా హ్యాపీగా ఉందమ్మమ్మ. చదువుకుంటూ సంపాదించడం అంటే మా కాలేజీలో విహాన్ అని ఒక సార్ ఉండేవారు. ఆయన పార్ట్ టైం చేస్తున్నారు అంటే ఇలా చేస్తే బావుండు అనుకున్నాను. ఆ కోరిక నెరవేరింది నాకు" అంది గీతిక. "నీ కాలేజ్ కబుర్లు చెప్పవే" అంది రాజీ. "ఘోరమే బాబు. బస్సులో సీటుకు మించి స్టూడెంట్స్. అది కూడా సీనియర్స్. వాళ్ళొస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే అర్థమైందా? మన సీటు వాళ్ళకివ్వాలి. ఒక అమ్మాయి అడిగింది, నీ ర్యాంక్ ఎంత అని. చెబుతూ అక్క అన్నాను. ఇక్కడ అక్క కుదరవు, మేడం అని పిలు అంది. అంది ఆ అమ్మాయిని ఇమిటేట్ చేస్తూ. కాలేజీలో అయితే కనిపించిన అందరికీ విష్ చేయాలి. అబ్బాయిల్ని సారు, అమ్మాయిలైతే మేడము. బస్సులో నిలబడే ఉన్నాను దిగే వరకు" అంది గీతిక. "నాకైతే సీట్ దొరికింది. మా బస్సులో సీనియర్స్ ఎక్కువ లేరు. ఇద్దరు పరిచయం అయ్యారు, సరయు, మాధవి. ర్యాగింగ్ అది ఏం లేదు కానీ సీనియర్స్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. కనిపించినప్పుడల్లా విష్ చేయాలి. మేడం అనాలి. మాకు కూడా సేమే" అంది రాజీ. "నాకైతే ప్రవీణ అని ఒక అమ్మాయి పరిచయం అయింది. వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కుతుంది, వచ్చేటప్పుడు మధ్యలోనే దిగిపోతుంది" అంది గీతిక. "వీళ్ళిద్దరూ అయితే నేను ఎక్కేప్పుడు వరకే ఉంటారు. నేను దిగిన తర్వాత దిగుతారు. కానీ ఇద్దరూ కూడా నాలానే కొంచెం అల్లరే" అంది రాజీ. "అక్కడ నీ తింగర వేషాలు వెయ్యకు, జాగ్రత్త" అంది గీతిక. "ఏం లేదే, నేను మారిపోయాను పూర్తిగా. ఓన్లీ స్టడీ అంతే" అంది రాజీ. "నువ్వు ఏ తింగర పని చేయాలన్నా ముందు నాకు చెప్పు" అంది గీతిక. "తప్పకుండా మేడం" అంది వినయంగా రాజీ. వాళ్ళిద్దరినీ కళ్ళ నిండుగా సంతోషంగా చూసుకుంటోంది రాధమ్మ. "అమ్మమ్మ, తిందామా?" అంది రాజీ. ముగ్గురు తిన్నాక, "అమ్మమ్మ, నువ్వు రూమ్లో పడుకో, మేమిక్కడ చదువుకుంటాం" అంది గీతిక. "మీరిద్దరూ బెడ్రూమ్లో చదువుకొని అక్కడే పడుకోండి. నేనిక్కడే పడుకుంటాను" అంది రాధమ్మ. "నేను బెడ్రూమ్లో కూర్చుంటే ఆ మంచం నన్ను పిలుస్తూ ఉంటుంది. చదువుకోనివ్వదు." "వద్దు, బెడ్రూమ్లో చదువుకోవడం నాకు ఇష్టం లేదమ్మమ్మ" అంది రాజీ. "ఇక్కడే చదువుకుంటాం. చదువుకోవడం అయ్యాక మేమొచ్చి అక్కడే పడుకుంటాంలే. నీ దగ్గరే, అందరూ అక్కడే పడుకుందాం. మన ముగ్గురమే కదా. నువ్వు పరుపు మీద పడుకోవని పక్కన మడత మంచం వేశాను. నువ్వు దాని మీద పడుకో" అంది గీతిక. "సరే, నేను వెళ్ళి పడుకుంటాను" అని వెళ్ళిపోయింది రాధమ్మ. "గుడ్ నైట్ అమ్మమ్మ" అన్నారిద్దరూ వెనుక నుండి. "చదువుకుంటాం అన్నావు, క్లాస్ ఏం అవ్వకుండా ఏం చదువుతాం?" అంది రాజీ. "రోజూ ఒక టైం అనుకుంటే అదే టైంకి చదవాలి. ఆ బుక్స్ చూసావా?" అంది గీతిక. "సినిమాల్లో చూపించినట్టు ఏదో ఒక బుక్ పట్టుకు వెళ్ళడం అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ బుక్స్ చూసి భయం వేసిందే" అంది రాజీ. "ఇప్పుడు చదువుదాం. అర్థం కాకపోయినా లెసన్ చెప్పేటప్పుడు క్లారిటీ వస్తుంది" అంది గీతిక. ఇద్దరూ కూర్చుని కాసేపు చదివి వెళ్ళి పడుకున్నారు. మర్నాడు నిద్ర లేచేసరికి రాధమ్మ వంట చేస్తోంది. "అప్పుడే చేస్తున్నావా? మేమే లేటు" అంటూ ఇద్దరూ గబగబా రెడీ అయ్యారు. "బట్టలు ఉతకడం అలాంటివేమీ పెట్టొద్దు. సండే రోజు మొత్తం అన్నీ మేమే ఉతుక్కుంటాం. ప్లీజ్ అమ్మమ్మ, చెప్పినట్టు విను. మళ్ళీ నడుము నొప్పి అంటావు" అంది గీతిక. "కాలేజ్ నుండి వచ్చాక మా యూనిఫామ్ మేము ఆరేసుకుంటాం. మిగిలినవన్నీ సండే రోజు చూసుకుందాం అమ్మమ్మ" అంది రాజీ. "అక్కడ టబ్బు పెట్టాను చూడు, అన్నీ దాంట్లో వేసేద్దాం. సండే రోజు అన్నీ ఉతుకుదాం" అంది గీతిక. "నీకు మధ్యాహ్నం ఏం తోస్తోందమ్మమ్మ" అంది రాజీ. "కాసేపు రామాయణమో భారతమో చదువుతాను" అంది రాధమ్మ. ఇద్దరూ బాక్స్ తీసుకుని వెళ్ళారు. ఎవరు ముందు వచ్చినా అక్కడే వెయిట్ చేయాలని అనుకున్నారు. గీతిక, ప్రవీణ ఇద్దరూ కాలేజీలోకి ఎంటర్ అవుతుంటే అక్కడ చాలా మంది అబ్బాయిలు ఏదో గొడవ పడుతున్నారు. వాళ్ళని చూస్తూ వెళ్తుంటే మధ్యలో సర్ది చెప్తూ విహాన్ సార్ కనిపించారు.
అదేంటి ఇక్కడున్నారు? అంది గీతిక. నీకు తెలుసా అతను? అడిగింది ప్రవీణ. నాకు ఇంటర్‌లో సైన్స్ టీచర్ అని చెప్పింది గీతిక. కాలేజీ సార్ ఇక్కడేం చేస్తున్నారబ్బా? అంది ప్రవీణ. కాదు, ఆయన పార్ట్ టైము మా కాలేజీలో చెప్పేవారు. బహుశా ఇక్కడ పీజీ చేస్తున్నారేమో అంది గీతిక. వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయారు క్లాస్‌లోకి. వెళ్ళి కూర్చోబోయేసరికి ఇక్కడ లెగండి, బ్యాక్ కూర్చోండి అంది ఒక అమ్మాయి వచ్చి. ఎందుకని? అంది ప్రవీణ. అవి మా సీట్స్ అంది. అంటే మీ పేరు రాసున్నాయా? అంది ప్రవీణ. పేరు రాయక్కర్లేదు, మావే. మర్యాదగా బ్యాక్ వెళ్ళి కూర్చో అంది ఆ అమ్మాయి సీరియస్‌గా. ఏదో అనబోయింది ప్రవీణ. తీసుకొచ్చేసింది గీతిక. బ్యాక్ కూర్చున్నారిద్దరూ. ఎక్కడ కూర్చున్నామన్నది కాదు ఇంపార్టెంటు. ఎందుకు వాళ్ళతో మనకు గొడవ? అంది గీతిక. కాదు, వీళ్ళేమైనా సీనియర్సా? మనలాగే జాయిన్ అయ్యారు కదా అంది ప్రవీణ. పోనీలే, ఎందుకు గొడవ? కూర్చొని వాళ్ళనే అంది గీతిక. వీళ్ళు కష్టపడి చదివి వచ్చినోళ్ళు కాదే, డబ్బుతో కొనుక్కొని వచ్చినోళ్ళు. అందుకే ఆ పొగరు అంది ప్రవీణ. చిన్నగా మాట్లాడవే, ఇలాంటి వాటిలో తలదూర్చొద్దు. వాళ్ళందరూ ఒక గ్యాంగ్‌లా ఫామ్ అయ్యారు. అందరూ కబుర్లు, కేరింతలు. ప్రొఫెసర్ వచ్చేసరికి సైలెంట్‌గా కూర్చున్నారు. వినపడదు అనుకోవడానికి ఏం లేదు. బ్యాక్ కూర్చున్నా మైక్‌లో చెప్తున్నారు. లెసన్స్ క్లియర్‌గా వినపడుతున్నాయి. లెసన్స్ వింటూనే చకచకా నోట్ చేసుకుంటోంది గీతిక. క్లాస్ అయిన వెంటనే అందరూ బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే మిగిలారు క్లాస్‌లో. నువ్వు చాలా ఫాస్ట్‌గా రాస్తున్నావు అంది ప్రవీణ. ప్రొఫెసర్ చెప్పేది విన్నప్పుడే రాసుకుంటే తర్వాత రివైండ్ చేసుకుంటే సరిపోతుంది అంది గీతిక. గుడ్ ఐడియా, నేను ఫాలో అయిపోతా అంది ప్రవీణ. వాళ్ళు వాళ్ళ వేషాలు చూడవే అంటూ బయటికి చూపించింది. ఇలాంటి వాళ్ళ వల్లే అందరికీ యూనిఫామ్ పెట్టారు అంది ప్రవీణ. వాళ్ళ గురించి మనకెందుకొచ్చింది? మనకి అనవసరం అంది గీతిక. కానీ వాళ్ళు మనల్ని పొమ్మన్నారు బయటికి అంది. మనల్ని పొమ్మనలేదు. వాళ్ళ సీట్లు ఖాళీ చేయమన్నారు. పగలు, ప్రతీకారాలు లాంటి కాన్సెప్ట్‌లు పెట్టుకోకు. ఒకే దగ్గర కలిసి చదువుకునేవాళ్ళం. ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపు మనందరం కలిసిపోవచ్చు. తర్వాత తీరిగ్గా ఆలోచించి చూడు. నీకే సిల్లీగా అనిపిస్తుంది అంది గీతిక. ఏమోనబ్బా, నీ అంత మెచ్యూరిటీగా నేను ఆలోచించలేను అంది ప్రవీణ. కాలేజ్ అయ్యాక నిదానంగా నడుచుకుంటూ వెళ్ళారు బస్ దగ్గరికి. కంగారు పడి వెళ్ళి ఎక్కి ప్రయోజనం ఏముంది? మన సీట్లు ఏమీ ఉండవుగా. ఎవరన్నా వచ్చినా వాళ్ళ కోసం లేసి ఇచ్చేయాలి. బస్సు ఎక్కుతుంటే ఒకసారొచ్చి చెప్తున్నారు. ఇంకొక బస్సు వేశాము, అంతవరకు అడ్జస్ట్ అవ్వండి అని. పోనీలే, అప్పుడన్నా సీటు దొరుకుతుంది. నిలబడే బాధ తప్పుతుంది అనుకుంది ప్రవీణ. వెళ్ళేటప్పుడు పర్లేదు. దిగేవాళ్ళు దిగాక కూర్చోవచ్చు. వచ్చేటప్పుడైతే కాలేజ్ వచ్చే వరకు నిలబడ్డమే అంది గీతిక. అక్కడ రాజీ గొడవలు వద్దు వద్దు అనుకుంటూనే గొడవలో తలదూర్చింది. సరియుతో క్లాస్మేట్ మాట్లాడుతుంటే నీ బాయ్ ఫ్రెండా అని అడిగింది ఒక అమ్మాయి వచ్చి. దాంతో అబ్బాయిలతో మాట్లాడితేనే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా అంటూ గొడవకు దిగింది రాజీ. మధ్యలో సరియు వచ్చి అవును, నా బాయ్ ఫ్రెండే, అయితే ఏంటి అంది. ఆ అమ్మాయి సారీ అని వెళ్ళిపోయింది. వాడు నిజంగానే నా బాయ్ ఫ్రెండ్ తెలుసా అంది సరియు. ఏం మాట్లాడాలో తెలియలేదు రాజీకి. అందుకే తిడుతుంది గీతిక నీకెందుకే అని. నాకు జరగాల్సిందే అనుకుంది. రాజీ బస్సు దిగేటప్పటికి గీతిక వెయిట్ చేస్తోంది. ఇద్దరు షాప్లోకి వెళ్ళి 2 చేపలు కొన్నారు. వస్తున్నప్పుడు సరియు గురించి చెప్పింది రాజీ. నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతోంది గీతిక. ఇంటికి వచ్చే వరకు ఆగి వచ్చిన వెంటనే గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఏయ్, నవ్వకే, నాకు కోపమొస్తోంది అంది రాజీ. ఏంటి అంత నవ్వు? చాలా సంవత్సరాలైంది నువ్విలా నవ్వి అంది రాధమ్మ. రాజీ మొత్తం చెప్పింది. రాధమ్మ నవ్వుతోంది. అమ్మమ్మ, నువ్వు కూడానా అంది రాజీ. శంకర్ దాదా సినిమాలో బాయ్ ఫ్రెండ్ అంటే అని నవ్వుతాడు గుర్తుందా? అలానే అనిందా అంది గీతిక. అవును, తను వెళ్ళాక చెప్పొచ్చు కదా. తనతోనే చెప్పింది. నేను కోపంలో అంది అనుకున్నాను. నిజమేనట. 3 ఇయర్స్ నుండి లవ్వట అంది రాజీ. నవ్వుతూనే ఉంది గీతిక. మిగిలిన భాగం ఇంకో ఎపిసోడ్లో వినండి. థ్యాంక్ యూ.